కలిసిన ఈ కొరకు నేను పేరు మార్చుకోలేదు. మా తల్లి గారు మెచ్చి పేరు పెట్టిందమ్మా. భగవంతుడు పూజ చేయంగా నేను జన్మించిన కాబట్టి నా పేరు మల్లయ్య అంట. పేరు పెట్టిన దుడ్డెల కాసిన దుడ్డెల మల్లయ్య అంట. నీ కొరకు నేను నీ కోసం నేను పేరు మార్చుకోలేదు. మా అయ్య కోసం మా అవ్వ కోసమే నేను మార్చుకోలే. నీ కోసం మార్చుకోన్నా ఏమంటావు సార్? మా అన్నల కోసం మార్చుకోలే, మా తమ్ముల కోసం మార్చుకోలే. నేను నీ కోసం ఆ పేరు కోసేయ్యా. ఆడున్నాడు మల్లయ్య, మల్లయ్య ఈడున్నాడు మల్లయ్య, మల్లయ్య అవసరం లేదు. ఇంకేమన్నా పవన్ కళ్యాణ్ లేకపోతే ప్రభాసనం అల్లు అర్జున్ నన్ను పెళ్లి చేసుకో. అరే కొబ్బరికాయ నీళ్ళకనే నేను పడతాను. వెళ్ళిపోతుండే భగవంతుడు రాదు మల్లన్న. దీని భక్తి భాగం కలుగుతున్న దేవుడైనా ఎవరు ఉన్నాయా తొలకయ్యా ఏ రాజ్యం ఉన్నాయా
ఏ ఊరి నీది ఎటు పోతావు ఏ బాయ్ అనుకున్నా రెండు మాకు कौन सा गाँव किधर जाए ఉదర్ గై ए भाई किधर जाए ఏంటిది ఇది ఏ ఊరు ఉన్నది ఇక్కడికి పోతావు అవును నిన్ను చూస్తే మంచిగా నిమ్మ పండు దగ్గర ఆడతాను ఏ ఊరు నీది ఎటు పోతావు ఏ నీ పేరు ఏమిటమ్మా నాకు పేరు చెప్పండి మాట చెప్పరా నా పేరా నీ పేరు చెప్పు నా పేరు బలిజల్ల చెల్ల బాల బ్రహ్మమ్మ మేడాల ఉన్నా ఏ లక్కిడి పట్టు పట్టు నీ చూస్తామా నాది అడుగుతా లేదు నీదండి చూస్తే అది తెల్ల పూల చీర కడితే నాది గుర్రం ఎగురుతుంది గట్టిగా పట్టు నీ దాన్ని పెట్టినా అనుకో మిగిలి పోతుంది ఆడిపోతుంది ఆయన పోతుంది ఏ ఊరు ఏ దేశం ఏ పల్లె ఏ పట్టణం అడుగుతున్నా మరి నాది కూడా పోతే పెద్దపల్లి జిల్లా ఉన్నది మంత్రిన్ మండల్ ఉన్నది మంత్రిన్ మండల్ में తనకి మంచిర్యాల జిల్లా में आया అంటే అక్కడ మంచి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వస్తాను లేదు తన్నుడు కాదు సార్ మంచిర్యాల జిల్లాకు తాబద్దలు అయినా అయితే తాబద్దలు అయ్యి వస్తాను కాదయ్యా నాకు తెలుగు తోడా आते है हिंदी पूरा आते आते अरे लड़की लड़की नानी टोपी जिंदा पड्डाई అవును నీ పేరేం పేరు ఏదీ లేదు బాలాబ్రవరంబ మరి నాది చూడబోతే అక్కడ పెద్దపల్లి జిల్లా లోపల తావరైతే మంచిర్యాల జిల్లా లోపలికి వస్తున్నా అయినా కానీ నిధి ఎక్కడ ఉంది నిధి ఎక్కడ ఉన్నది నీళ్ళకు పోతానా కొండ మీదకి వెళ్ళి కొండ దిగి నీళ్ళకి వస్తున్నాయి పట్టుకొని వస్తాను ఓ బాలాపురం రంభ నాది గుర్రానికి 3 రోజులు అయితే ఉన్నాయి నీళ్లు లేక నాకి బస్కే చిత్తుల నీళ్లు అయిపోయి 3 రోజులు అవుతాయి నీకి బిందె లోపల నీళ్లు ఉంటే నాకి పోతాయి అనుకున్నా అయిపోయినాయి నీకి నీళ్లు లేవు మరి నాకి గుర్రానికి లేవు నాకి లేవు నీళ్లు ఇప్పుడు పిస మాట్లాడతారు నాకి పిసా ఉంటాయి ఉంటాయి నువ్వు నీళ్ళు గిట్ల ఇచ్చినావు అనుకో నీళ్ళు ఇచ్చిన తర్వాత నీళ్ళు పుణ్యానికి నేను చెప్తాను నువ్వు నాకు నీళ్ళు ఇచ్చావు అనుకో నీకు ఏది ఇస్తానంటే తర్వాత కొండ ఇది పోయి ఆ ముసలో నీళ్ళు వారవసి నీ దగ్గరికి వేస్తా పెళ్లి చేసుకుంటా తురుకోళ్ళు అయితే బురికేస్తారా ఎరకలేక గుంజిగొంగడి గొప్పదమ్మా ఓ బాలాభవరంబ మరి ఎంతైనా కానీ చూడబోతే నీ పేరు బ్రవరంబ వంటివా నా పేరు చూడబోతే మరి ఏమి అని అడుగుతున్నా నా పేరు చూడబోతే బ్రవరంబ పట్టిన మల్కమ్మ లోజనమ్మ బ్రవరంబ సగం చిరుక సగం చెరువు ఏమవుతు నాకు మరి సగం తుర్క పేరు ఎట్లా వచ్చింది సగం తెలుగు పేరు ఎట్లా వచ్చింది అంటున్నావా మాది ఉత్తర దేశ కొంకణ రాజ్యం లోపల తోక సుక్క వచ్చి దొడ్డకారు వచ్చినప్పుడు మా తల్లిదండ్రి రాజు చూడబోతే ఒక పరదేశం పారిపోయినారు మరి అక్కడ ఎప్పుడైతే ఒక పాకిస్తాన్ నుంచి భారతదేశం ఎప్పుడైతే వచ్చిందో ఆ భారతదేశం లోపల పర్వతాల మల్లికార్జున స్వామి అంటే ఒక శ్రేష్టమైన దేవుడు ఆట కోరిన వారి కొడుకులు అడిగిన వారికి వరములు ఇచ్చే భగవంతుడు మరి పర్వతాల మల్లయ్యకు భారతదేశం లోపల స్త్రీలందరూ పూజలు చేస్తూ ఉంటే వారికి సంతానం కలుగుతుంటే మా తల్లి మీరాబాయి కూడా సంతానం ముక్తి కొరకు ఎప్పుడైతే పూజ చేసిందట మరి పూజ చేయంగా నేను గర్భం లోపల మొలకై మొలిసినాను మరి నేను చూడబోతున్నా మాసాలు నిన్నప్పుడు గర్భ మీద పడ్డప్పుడు మరి మేము పుట్టింది ఒక తుర్క కులం లోపల మరి వరం ఇచ్చింది తెలుగు దేవుడు ఆ తెలుగు దేవునికి కోపం రాకుండా తుర్క దేవునికి కోపం రాకుండా నా పేరు నిజా పక్కిరి మలక మలజాని బామా
దాకా తింటాం పొద్దున దాకా తినము మా దుర్గ కులం లోపల బాల గౌరమ్మ రొట్టె ఉడికినా కొడతా రొట్టె ఉడకకుండా కొడతా రొట్టె మందం ఉన్నా కొడతా రొట్టె మందం లేకుండా కొడతా రొట్టె కాలినా కొడతా రొట్టె కాలకుండా కొడతా రొట్టె మాడినా కొడతా రొట్టె మాడకుండా కొడతా రొట్టె లోపల ఉప్పున్నా కొడతా ఉప్పు లేకుండా కొడతా అన్నం వండినా కొడతా అన్నం వండకుండా కొడతా అన్నం ఉడికినా కొడతా అన్నం ఉడకకుండా కొడతా మా నువ్వు అదే ఉన్నావు నేను లేచినా కొత్త లేకుండా కొడతావా ఇష్టం ఉంటేనే ఉండు అంటాడు కష్టం ఉంటేనేమో ఇగో ఒకటే ముచ్చట చెప్తా నువ్వు ఏం చెప్పినా ఇంట కానీ నీ పేరు మార్చుకో నా పేరు నేను మార్చుకోవాలి మాకి అవ్వయ్యకు పెట్టిన పేరు నేను ఎందుకు మార్చుకుంటా మార్చుకొని అన్నాడు భగవంతుడా రాజమల్లయ్య బాల గౌరమ్మ దుర్గాయన మీద మన్నెత్తిపోయా మల్లన్న పేరే మల్లన్న పేరా బాల గౌరమ్మ అడవి లోపల అడవిల్ల మేడలమ్మ రామ 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 మళ్ళీ కన్నా మరి గాలి మాత్రం వెళ్ళిపోతూ ఉన్నాడు రామ 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 చెంది కోరుకుంటే మళ్ళీ రాని ఒక చాతురే కళ్ళవాడు దొరుకుతాడు వింటాను కానీ వాళ్ళ ఏ రోజు నన్ను యాది చేసి దాకా మళ్ళీ రానికి మాత్రం ఉత్కాలు దొరికి నేను చెప్పిన భగవంతుడు రాజు మల్లయ్య రామ రామనే రామ రామనే మాటలే మంత్రం మధ్య వేదాల పల్లెత్ర మంత్ర పంచాక్షర మంత్ర పఠించి ఓం నమస్తే అని భగవంత పర్వతాల మల్లయ్య కచ్చపాలు మాత్రం కొట్టంగా ఎట్లా ఉన్నదాట అచ్చమల్ల నెచ్చమల్ల పొట్టమల్ల పొట్టంగా వల్ల సర్వ సంపద దేవ కన్యలు పూలతోట తయారు చేస్తున్నాడు మల్లయ్య మూలలంతా ముత్యాల వాయి పాదపాదులంతా పోటాల వాయి చూడ చక్కని వాయి సొక్కేందు దర్శనం కాపాడు ఉంది ఎల్లలోక మీరు ఎక్కలేకపాయే భగవంతుడు రారాజు మల్లయ్య నాడు మాత్రం మా యొక్క తోట తయారు చేసిన తోట లోపల బావి తయారు చేసిన భగవంతుడు రారాజు మల్లయ్య రామశ్రీకి అవతారం మీద భగవంతుడు ఉండనే గాని హరి రామ హరి రామ హరి రామ హరి రామ హరి రామ
నిత్యమల్లే తోటలా తోటల కళ్ళు నాలుగు పిల్ల తోటల కాలు చేరబడుతున్నది ఆ పని బాలపౌరమ మాత్రం ఏం చేస్తున్నది అచ్చమల్లె నిత్యమల్లె బొట్టమల్లె బోసంగమల్లె సర్వ సంపింగి దేవా గన్నేరు పూల తోట లోపల ఉన్నది అగో తోటకాడికి వచ్చేవరకల్లా తోట లోపల ఎట్లా ఉన్నదాట మూల మూలలన్న ముచ్చాల బాయి బాధలన్న పౌడాల బాయి చూడ సక్కన బాయి సుర్తి అందు దత్తి అందు తాపారమందు ఎల్లలో కమ్మిడి ఎక్కడ లేకపాయే బావనే రోజున భ్రమరమ్మ మంచిగా ఉన్నదంటే బాయిని తోడెచ్చిన అందగాడు ఇంకా ఎంత మంచిగా ఉన్నాడు అతనికి ఇట్లా కనబడ్డ మాట ఏంటి అతన్ని కళ్యాణ మాది బాయి లోపల నీళ్లు పట్టుకొని పోయి గోదాయి మేడ మీద ఉన్న గొల్లోని తలపండు మీద ఎక్కేసి వద్దు ఈ బాయి తోడెచ్చిన అందగాన్ని నేను మాత్రం లగ్గం చేసుకుందు అని బలీర సరళ బాలాపురం బాదేవి బావి లోపలికి మాత్రం దిగుతున్నది మేడలమ్మ మంచి మూడు దోసిల్లా నీళ్లు తీసుకున్నది ముఖ మాత్రం వేసుకున్నది బలమెటకే బాట ముంచుతున్నది ఆనాడు బలి చెల్ల బాలబోరమ్మ నీళ్లు ముంచగా ఏమనుకున్నది అవ్వలాలా మా ఏడుగురన్న గల్లది సత్యం ఉన్నది ఆ గొల్లోని సత్యం లేకపాయే అని బలీల శరణ బాలబోరమ్మ మార్గ సర్వాలే పంగా ఓ దేవుడు మొక్కలు కానీ